దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుని యొక్క బిడలారా, అందరూ బాగుండారా? మరి దేవుని యొక్క సమయం మనకిచ్చి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనంలోకి మనం వెళ్దాము. కీర్తనలు 1వ అధ్యాయము ఫస్ట్ కాంచి మనం చదువుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటికాల యొద్ద నాటబడని ఏరువలె తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. తన చేయనిదంతా సఫలమగును. దుష్టులు అలాగుండక నాశనానికి నడుపును. నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. ప్రార్థన చేస్తాం. మహాగరుడ మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, స్తోత్రాలయ, సహాయం దయచి దీవించు, ఆశ్రదించు ప్రభా. ఇదిగో తండ్రి, మీ సిలువసాటును మరుగుపరిచి మీ జీవవాక్కులతో మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీ జీవం కలిగిన వాక్కులతో ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరిచి దీవెనకరంగా మార్చమని నజరేయుడైన యేసు నామమున నడుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకేందంటే ఇక్కడ మరి కీర్తనకారుడు అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు అటివాడు నీటి కాల యొద్ద నాటబడిన చెట్టు వలె ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె తన కాలమందు ఆకువాడు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే ఇక్కడ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక కీర్తనకారుడు అంటున్నాడు, మరి మనం జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం నడవలసిన మార్గాలు, ఏ రీతిగా మనం నడవాలో, ఏ రీతిగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలో ఇక్కడ మనకి తెల్లగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే దుష్టుల ఆలోచన అంటే లోకంలో దుష్టులు ఉన్నారు, అపహాసులు ఉన్నారు, మరి అనేక మంది ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. మరి జీవవాక్యం అనే ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది. మరి అన్నీ మనకి దేవుడు అనుగ్రహించబడ్డాయి కనుక అన్నీ మన ముందు ఉన్నవి. అవి పరిశోధించి మనము ఎలా నడవాలో, ఏం చెయ్యాలో మరి పరిశుద్ధ లేఖనంలో నుంచి కీర్తనకారుడు దేవుడు మరి మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఈ రోజున నిజముగానే ప్రియబిడలారా, ఈ యవనస్తులారా మీరందరూ కూడా ఈ రోజున మన మార్గాలు సరిచూసుకుందాము. మనం ఎలా నడుస్తున్నాము, ఎవరు ఆలోచన చొప్పున నడుస్తున్నాము, ఏ రీతిగా నడుస్తున్నాము, మనం దేవుని చిత్తాన్ని మరి దివారాత్రులు ధ్యానం చేసిన వారికి ఫలము ఇస్తానంటున్నాడు తన కాలమందు. అవి మనం చూసుకుందాము. అందుకే దేవుడు మనకి ఇక్కడ మరి ఈ మార్గంలో నడవటానికి, మరి మనం నడవకుండా దేవుని ధ్యానం చేసినప్పుడు మనకు ఫలాలు, మనకు వచ్చే ఆశీర్వాదాలు, మరి మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు కనుక ఆ మార్గంలో నుంచి మనం మరి నడిపించినప్పుడు, దుష్టుల మార్గమున అంటే మనకి దేవుడు మన సన్నిధానంలో మనకి తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ లోకములో అనేకమైన మనుషులతో సహాసం. అంటే దుష్టులు అనేవారు ఉంటారు, వారు ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి ఆలోచన ప్రకారంగా నడిపిస్తారు. మరి ఆ దుష్టులు ఆలోచన అంటే సాతాను కూడా ఆ ఆలోచన పెట్టేది, వాడు దుష్ట ఆలోచనలు పెట్టి మనిషికి మొదటగా మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, అభివృద్ధి చేయమన్నాడు, ఆస్వాదించబడమన్నాడు, మీరు అధికారం ఇచ్చాడు. ఆదికాండలు మనం చూసుకున్నప్పుడు మరి అవాద విషయంలో వారికి ఆశీర్వదించి అధికారం ఇచ్చి మరి వారిని అభిషేకించే మంచి దేవుడు ఆజ్ఞలనిచ్చి మరి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి దుష్టుడు వచ్చాడు వాళ్ళ కాడికి. వచ్చి ఆ దుష్టుడు ఒంటరిగా ఉండటం చూసి అవ్వమ్మని మరి మోసం చేశాడు కదా. అలాగే రోజున ఎంతోమంది ఈ ఆలోచనల ద్వారాగా మంచి ఆలోచనలు, దేవుడిచ్చే ఆలోచనలు మనం చేయకుండా మరి దుష్టుడిచ్చే ఆలోచన చేసినప్పుడు వారు శాపగ్రస్తులు అయిపోయినట్టుగా మరి దేవుని దృష్టిలో మరి ఆ తోటలో నుంచి గెంటి వేయబడినట్లుగా కనపడుతుంది. హల్లెలూయా. నీవు నేను కూడా మరి సంఘములో
సమాజంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఎంతో దేవుడు మనకి ఆశీర్వాదకరముగా తన కాలం అనగా రాకడ దినము. ఇక్కడ దేవుడు రాకడ దినానికి సిద్ధపాటు గురించి కూడా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు రాకడ దినములో మరి సిద్ధపడాలని, ఆ ఫలము పరలోకంలో మనం చూడాలని మరి దేవుడి ఉద్దేశం, ఆశ. కానీ దుష్టుడు వాడు చేసే క్రియలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. అందుకే మరి వారు దేవుడు చెప్పిన మాటని మనసులో అది బలముగా నాటబడినప్పుడు ఎవరి మాట మనం వినమన్నమాట. ఆ వాక్యము, దేవుని వాక్యము నీ హృదయములో నా హృదయములో ఉన్నప్పుడు ఈ లోకములో ఎవరి మాట మనం వినము. దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాము. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేటప్పుడు ఆలోచన చేసి ఏ మార్గంలో మనం నడుస్తున్నామా, ఏ మార్గంలో మనం ఉన్నామని పరిశోధించుకోవాలి. కానీ పరిశోధించకుండా మరి నిజమే కదా, కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి బిడ్డలయ్యి కూడా మరి ఆలోచన చేయకుండా, దేవుని ఎదుట అడగకుండా, మరి ప్రార్థన చేసి దేవుని కాడ అది అడుక్కొని, ఇది మరి ప్రభా ఈ మార్గం, ఈ పని మంచిదా చెడుదా, ఇది నీ చిత్తంలో ఉందా లేదా అని పరిశోధించుకోకుండా, ఆలోచన చేయకుండా అడావుడిగా ఎవరో ఏదో చెప్తే వెళ్ళి మరి ఆపదలో పడిపోయే అవకాశాలు మనకి లేకపోలేదు. ఎంతోమంది ఈ రీతిగా మనం ఈ దినాన్ని చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుడు మరి అలాగే అవ్వ కూడా ఆ రీతిగానే ఆలోచన, దేవుడిచ్చిన మాటని మర్చిపోయి ఎవరో మధ్యలో వచ్చిన వ్యక్తిని, అసలు ఈ వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదే, ఈ కొత్త వ్యక్తి కదా, ఇతనితో నాకు పని ఏంటి, ఈ వ్యక్తితో నాకు అసలు మాటలేంటి, అసలు ఇతను ఎవరు నాకు పరిచయం లేదు కదా అని ఉందా ఏమన్నా? మన పరిచయం లేని వాళ్ళు కూడా పరిచయం చేసుకోవాలా అనే ఆలోచన జనాల్లో. అంటే వాళ్ళు ఏ మార్గంలో వెళ్తారో, ఎట్లా నడిపిస్తారో మనకు తెలియదు కదా. అట్లాగే ఆమె కూడా చెప్తుంటే ఆ మాటలు శ్రద్ధగా విన్నట్లుగా మనకి కనపడుతుంది. ఇది నిజమా అన్నప్పుడు, ఇది నిజమేనా? నిజం కాదు, నువ్వు నమ్ముతున్నావు, నిజం కాదు, ఎవరు చెప్పారు నీకు ఈ మాటలో, నువ్వు దేవత అయిపోతావు, అదైపోతావు, ఇదైపోతావని మరి ఆ మంత్రాలు, తంత్రాలు, మాటలు, తీయని మాటలు ఈ రోజున మన జీవితంలో జరుగుతున్నాయి. అవి నిజంగా ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి కారణము ఈ దుష్టుల ఆలోచన చొప్పునే నడవటం చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే ధర్మశాస్త్రం ధ్యానించిన వారు ఎలా ఉన్నారో మనకు తెలుసు. దేవుని ధర్మశాస్త్రం రాత్రి పగలు ధ్యానించిన వారు ఎవరంటే యెహోషువ మోషే పరిచరికుడు కదా. ఆ పరిచరికుడు ఎప్పుడు కూడా ఆ గుడారంలో ఉండి బయటికి కనపడేవాడు కాదు. దేవుని సన్నిధానంలో పరిచర్య చేసుకుంటా, ఆయన్ని ధ్యానం చేసుకుంటా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటా యెహోషువ మరి ఆ రీతిగా నడుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానికి వారు కూడా ఉన్నారు మరి జీవ గ్రంథంలో. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒక సమయం వచ్చింది, మోషే కాలం ముగింపు తర్వాత దేవుడే పిలిచాడు. ఎవరిని? యెహోషువతో మాట్లాడాడు. దేవుడే. ఎందుకు దేవుడు మాట్లాడాడు? ఎవరు పని చేస్తున్నాడని మాట్లాడాడు? ఎవరితో సంబంధం లేదు, ఎవరితో స్నేహం లేదు, దేవుని స్నేహంలో జీవిస్తూ ఉన్నాడు ఒంటరిగా. మరి సేవకుడు చెప్పినట్లుగా తూచి తప్పకుండా మరి దేవుని సన్నిధానంలో నిలబడి దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తా అనేకమైన విషయాలు దేవునిలో అలవరించుకుంటా ఉన్నాడు యెహోషువ. హల్లెలూయా. అందుకే ఆ ఒక్కటే తెలుసు, దానికి ఇంకేం తెలియదు. జనంలోకి వెళ్తాం కానీ మరి ఆ జనం గురించి కానీ, ఆ వచ్చే ప్రజల గురించి కానీ, ఇశ్రాయేలు గురించి కానీ, మరి ఆ ప్రజల పరిచర్యలు కానీ ఎక్కడ కనపడ్డట్టేం లేదు. హల్లెలూయా. ఎలా ఉందంటే తానంతట తాను మరి అక్కడ ఉండి జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు.
మాట్లాడి ఆ యొక్క నువ్వు భయపడవాక యెహోషువ, నేను మోషేకు తోడుగా ఉండి నీకు తోడుగా ఉన్నాను, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి, ఇక నుంచి నీవే ఇశ్రాయేలు ప్రజలను నడిపించేది. చూసావా ఎంత గొప్ప భాగ్యమో, హల్లెలూయా. అలాగే దేవుడు నీ పక్షాన కూడా నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఆశపడినప్పుడు, ఆలోచించినప్పుడు, అది మనం చూసుకున్నప్పుడు దేవుడు మనం అడగకుండానే చెప్పకుండా మనకు తెలియకుండా, ఇప్పుడు యెహోషువ అనుకున్నాడా నేను ఎలా నాయకత్వం వచ్చింది, దేవుడు ఎలా నడిపిస్తాడు, ఇలా చేయమన్నాడని ఎప్పుడైనా ఊహించాడా? ఎప్పుడైనా కలగన్నాడా? చెప్పండి, నిజమే కదా. అదే దేవుని మాటలో ఉన్న గొప్ప శక్తి, గొప్ప ఆదరణ కూడా, ఎంతో బలమైన మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడబాక, నేను నీకు తోడుగా ఉండాను, ఈ జనాంగాన్ని నడిపించుము. నిజంగానే మరి యెహోషువ ఎలా నడిపించాడు మనకు తెలుసు, ఎలా అన్ని అద్భుతాలు చేశాడో మనకు తెలుసు. యెహోషువ గ్రంథంలో మనం మొదటి అధ్యాయం కానీ చూసుకున్నప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఎన్నో యుద్ధ సమాచారాలు, ప్రతిదీ కూడా మరి ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచాడు కనుక అవి జయిస్తా వెళ్ళాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనము యెహోషువ చూడాలి, ధర్మశాస్త్రాన్ని మరి నిజంగా నడిపించి మరి ఆయన గ్రహించుకున్నట్లుగా మన జీవితంలో కూడా ఇప్పుడు జీవవాక్యము మనకి దేవుడు, నీ హృదయములు నా వాక్యము అంటున్నాడు దేవుడు. మన హృదయాల్లో దేవుని వాక్యము ఉన్నట్లయితే ఈ దినాల్లో మనకు జీవవాక్యం అన్నమాట. ఈ వాక్యమే ఆదియందు వాక్యమును, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే మన మధ్య కృపా సత్య సంపూర్ణై నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు ఈ దినాన. ఈ వాక్యమే మన హృదయంలో మరి మన హృదయంలో దాన్ని అలంకరించుకోవాలి. దాన్ని మనం నిజముగా మనం చదివినప్పుడు ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన చేసే అద్భుత కార్యాలు ఎవరికి తెలియదు. ఎన్ని అద్భుతాలంటే అన్ని అద్భుతాలు చేస్తాడు. నిజమే కదా ప్రియబిడ్డ, ఈ రోజున నీవు కూడా మరి దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావా? మరి లేకుంటే ఈ లోకములో మరి సమస్యలు వస్తున్నాయి అడ్డు నాకు, మరి ఈ ఆలోచనలు మారటం లేదు, ఈ మార్గాన్ని వదలలేకపోతున్నాను, మరి నేను ఇలా ఉన్నాను అని ఒకవేళ నువ్వు బాధపడితే ఇప్పుడే ఈ క్షణమే దేవుని కాడ తీర్మానం చేయి, దేవునితో మాట్లాడు. ప్రభా, ఇక నుంచైనా నేను ఈ నూతన సంవత్సరం నుంచైనా ప్రభా నీ ధర్మశాస్త్రాన్ని, నీ ఆలోచనల ప్రకారంగా నీ చిత్తాన్ని నేను నెరవేర్చేవాడుగా నేను ఉండాలి కదా ప్రభా, నన్ను అయా దర్శించయ్యా, నాతో మాట్లాడు ప్రభా అని ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అటు వారిని దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మరి అట్టివారు దేవుని సన్నిధిలో మరి నీవు అడిగినట్లయితే, ఎందుకంటే అడుగుడి ఎవడి, తట్టుడి తీడి, ఎత్తుకుడి దొరుకుని అని చెప్పాడు దేవుడు. మనకు అన్ని ఆన్సర్లు అంటే తెలియక కొంతమంది అడగకుండా ఉన్నప్పుడు మరి వాటికి కూడా తెలియని వారికి కూడా అవి తెలిసేటట్టుగా ఆయన వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాలంలో మనం దేవుని సన్నిధానంలో నిజంగా అడగటం నేర్చుకోవాలి. అడగటం నేర్చుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకని మన జీవితాల్లో మనం నిజముగానే అంటాడు కదా మరి యెహోషువ, ఇదిగో మనం వెళ్ళే మార్గం ఇది, కొత్త మార్గమున వెళ్తున్నాము, మీరు పరిశోధించుకొని పవిత్రపరచుకొని మీ మధ్య దేవుడు రేపు అద్భుత కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంట ఒక అద్భుత కార్యం చూడాలంటే పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, దేవునిలో అద్భుత కార్యం కోసం కనిపెట్టి ప్రార్థన చేసి అది చూడాలి అంటున్నాడు. హల్లెలూయా. నిజమే కదా. మనము కూడా ఈ లోకములో
ఈ భయంకరమైన లోకంలో నివాసం చేస్తూ ఉన్నాము. ఎటు నుంచి ఏ తుఫాను వస్తుందో, ఎటు నుంచి ఏమి దుష్టుడు క్రియలు జరుగుతూ ఉంటాయో మనకు తెలియదు. కానీ మన దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక అవి మనల్ని ఏం చేయలేవు. వచ్చినా అవి మనల్ని ఏం చేయలేవు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి మనం లోబడి ఆయన మాట మనం విన్నట్లయితే, అందుకే ఇంకా అంటున్నాడు, అపహాసులు కూర్చున్న చోట కూర్చోబాక. మనకు బైబిల్ ఎవరిని అపహాసించారు మనకు బాగా తెలుసు. ఎవరినో తెలుసా? సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి, మన తండ్రిని యేసయ్యని అపహాసించింది లోకము. నవ్వేరు. చిలివేసేటప్పుడు మరి ఎన్నో నువ్వు దేవుని కుమారుడువా, దిగిరా చూద్దాం అని మరి మనకి కనపడతా ఉండేది. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మరి సిలువు గురించి మనం చదివినప్పుడు అక్కడ దేవాతి దేవుణ్ణి, దిగిరా దేవుని కుమారుడు చూద్దాం. అపహాసం గురించి దేవుడు ఈరోజు మరి ఇక్కడ నిజమే కదా, అపహాసులు కూడా ఉన్నారు, వారు అపహాసిస్తారు. మనము మన జీవితంలో మనము వారి మధ్య కూర్చోకూడదు అంటున్నాడు. నిజమే కదా. మన పని ఏంటంటే నిజమైన దేవుని పిల్లలు, నిజమైన మారు మనసు పొంది రక్షించబడి దేవుని ఆజ్ఞల్లో కట్టల్లో ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ ఎక్కడ కనపడరు. ఏ బజార్లో కానీ, ఏ కూర్చోవటం కానీ, ఏ ముచ్చట్లు కానీ వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఏంటంటే ప్రార్థన, వాక్యము, మరి ప్రార్థన సమయాల్ని ఎక్కువగా ఎక్కడ ప్రార్థన దేవుడు అనుగ్రహించాడో వాటిని క్రమంగా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ అందుకే కదా మన తండ్రినే అపహాసించారు, మరి మనల్ని కూడా అపహాసిస్తారు కదా. వాళ్ళ మధ్య మనం కూర్చున్నప్పుడు, ఏంది ఇంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం జరిగింది నీకు, ఏమవుతుంది, ప్రార్థనకి వెళ్తున్నావు ఈ మధ్య కొత్తగా వెళ్తున్నావు, ఏం జరుగుతుంది, ఏం జరగలేదు కదా, ఎందుకు వెళ్తున్నావని మనల్ని కదిలిచ్చి మనల్ని మాట్లాడి మనల్ని అపహాసించేవాళ్ళు లేకపోలేదు. మాకైతే అన్నీ ఉండి సమృద్ధిగా చూడు, నీవు ప్రార్థనకి వెళ్ళి సంపాదించేవు అంటారు. కానీ వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు. కానీ మనకి ఏమి లేకపోయినా మస్తుగా ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అన్నీ మనకి టయానికి సమకూరుస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆయన మార్గాల్లో క్రమంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ ఆపదలో పడకుండా, ఎక్కడ నీవు అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆలోచన చెప్పి నడిపిస్తాడు మనల్ని. అవునా కదా? హల్లెలూయా. యవనస్తులారా, ఈ రోజున మరి నీ జీవితం ఎలా ఉందో, మరి ఎక్కడ నువ్వు కూర్చుంటున్నావో, మరి నిజంగా దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఎతుకుతున్నావో, జీవగ్రంథంలో ఉన్న ప్రతి మాటని నీవు ఈ కడవర కాలంలో సమకూర్చుకుంటున్నావో, చదువుతున్నావో, మరి బైబిల్ ఎక్కువగా చదవాలి. ఎక్కువగా చదివినప్పుడు ఎక్కువ ఆశీర్వాదాలు మనకు వస్తాయి అన్నమాట. ఈ ఆశీర్వాదము భూ సంబంధమైనది కాదు, ఇది సర్వకృపానిధి. అంటే పరలోకం నుంచి దేవుడు నీకు ఇచ్చిన కృపానిధిని అన్నమాట. ఈ సర్వకృపానిధిని ఎవరు సంపాదించుకుంటారో, ఎవరు అనుగ్రహించబడిద్దో వారి జీవితంలో ఏ కొదువు మేలు, ఏ కొరత ఉండదు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. 23వ కీర్తనలో అంటాడు కదా, యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. అది అంటే ఇక దేవుడు మన కాపరగా ఉంటే ఇక లేమి కలిగిద్దా చెప్పండి? అంటే కాపరి ఆలోచన ఎలా ఉంటాయి అంటే, మనం గొర్రెల మందలు వెళ్తామంటే చూస్తూ ఉంటాం, నిజముగా మనం చూస్తూ ఉంటాం. ఆ గొర్రెల్ని ఎటు తోలుకెళ్తాడంటే కొండల వైపు, మనుషులు తగలని స్థలాల్లో, కొండలు మంచి పచ్చిక ఉన్న స్థలాల్లోకి కాపర తోలుకెళ్తూ ఉంటాడు గొర్రెల్ని. సాయంత్రం అది ఫుల్లుగా మేసి మంచిగా మేపుకొని దొడ్డికి తిరిగి తీసుకొని వస్తాడు. అదేందో చెప్పనా, మన యేసయ్య కూడా నీకు ఉపవాస ప్రార్థనలో
ఆల్నాడు ప్రేయర్లు, మరి 3 రోజులు ఈ ఎండాకాలం వస్తుంది, ఫుల్గా నువ్వు మీటింగులు ప్రతి మినిస్ట్రీలో, ప్రతి సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సువార్త భారం కలిగి మరి ఈ ప్రజలకి సువార్త వినిపించాలి అనే ఒక ఆరుబాటంలో నువ్వు నేను ఉండావా లేదా? హల్లెలూయా. వినటానికి రాత్రి పగలు శ్రమనక కష్టమనక మరి ఛార్జీకి డబ్బులు లేవనకుండా. ఒక సహోదరు నాకు తెలుసు, మరి ప్రార్థనలకు రమ్మంటే ఛార్జీకి డబ్బులు లేవనిద్ది. హల్లెలూయా. ఛార్జీకి డబ్బులు లేకపోవటం నేనైతే అంటాను, ఇప్పుడు మన సొంత కార్యక్రమాలకి అప్పు చేసి మరీ చేస్తాం, అప్పు చేసి కొంటా ఉంటాం అన్నీ అనవసరమైనవి. దేవుని వాక్యం వినటానికి, దేవుని సన్నిధి గడపటానికి డబ్బులు లేవంటారు. చాలా ఆ మాట నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే సమస్తాన్ని వదిలిపెట్టి, మహిమంతా వదిలిపెట్టి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు సమస్తాన్ని కోల్పోయినా మనం బాగుపడాలని, మనం ఆనందంగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని మన తండ్రి చేసిన త్యాగం ముందు నీవెంత, నేనెంత, ఈ ధనం ఎంత, ఈ డబ్బు ఎంత, ఈ లోకంలో ఉన్న వాదా ఎంత, ఇవన్నీ తగవు కదా. అలా ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను ఎక్కడ ఆగకుండా కడముట్టించేంతవరకు ఆయన మార్గాల్లో ప్రయాణం చేస్తాం. హల్లెలూయా. అవునా కదా? ప్రియ బిడ్డ, యవనస్తులారా, యవన కాలం మీకు కాడిమోయటం ఎంతో శ్రేష్టమైనది. యవన కాలం మళ్ళీ తిరిగి రాదు. అది ఉన్నప్పుడే నీవు సద్వినియోగం చేసుకోవాలా. యవన కాలంలో మరి దాన్ని మనం సద్వినియోగం చేయాలి. దేవుడు మనకి ఆ కృపనిచ్చినప్పుడు ఆయన కోసం నువ్వు ఏం చేయాలో ఈ అల్పమైన మార్గాన్ని వదిలిపెట్టి జీవవాక్యముతో నీ హృదయాన్ని, నీ మనసుని అడ్జస్ట్ చేసుకొని అనేకులకి నువ్వు ఆశీర్వాదకరముగా, అనేకులకి నువ్వు దీవెనకరముగా ఉండాలని దేవుడు కోరిక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నిజమే కదా? అందుకనే దుష్టులు అలాగా ఉండక నాశనానికి నడుపును. అది ఈ లోకంలో మనకున్న మంచి పేరుని, ఆత్మీయ జీవితాన్ని అన్నీ కూడా పాడైపోతాయి. మనం నీతిని సంపాదించుకుంటే ఎన్నో రోజులు పట్టిద్ది, దాన్ని పోగొట్టుకోవటం సెకండే. అది దుష్టుడు చేసే క్రియలు. అలా కాకుండా మనం నిజంగా అంతవరకు దేవునిలో ఉండటానికి నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను. అది ఎవరికి తెలిసినా తెలియపోయినా నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు గుర్తుపడతలేదు, నా సంగతి ఎవరికి ఏమి, నన్ను ఇలాగ అనుకుంటున్నారు, నన్ను పనికిరాని దాన్ని చూస్తున్నారు, నా జీవితంలో ఏమి లేదని, ఉద్యోగం లేదని, మంచి సంపాదన లేదని, ఇవన్నీ లేవని నన్ను తేలిగ్గా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్నే ఒక ఉన్నతమైన స్థితికి నీతి మార్గంలో నడిపిస్తా, నీతి కార్యాలు జరిగిస్తా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నిజమే కదా? నీతిమంతుల మార్గం ఎవరికి తెలిసిద్దంట? యెహోవాకే తెలుసు. ఏ రాజులకి, ఎవరికి అంటే నీతి మార్గం ఎవరికి తెలిసిందో తెలుసా? దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రాజులకి, అధికారులకి తెలియపరిచాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు నమస్కారం చేయనప్పుడు వారు నీతిమంతులు పరిశుద్ధులుగా ఉన్నారు కనుకే ఆ దేశం మొత్తం రక్షించబడింది. అప్పుడు కార్యం బయటపడింది. హల్లెలూయా. ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు, నా జీవితంలో కూడా ఈ కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే మనం మనుషుల వైపు కానీ, రాజుల వైపు కానీ, అధికారుల వైపు కానీ మన నీతి నియమాలు దేవుడు తెలుసు. మనలో ఉన్న ఆవేదన, బాధ, సంతోషం, ఆనందము దేవుడికే తెలుసు. మనుషులకు తెలియాల్సిన అవసరమే లేదు అసలుకి. అందుకనే మన జీవితంలో మనం దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఆ కార్యములు దేవుడు జరిగించినట్లుగా. హల్లెలూయా. నిజమే కదా? ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల మరి నూతన సంవత్సరంలో నూతన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నూతన కార్యములు ఎవరికి? మనందరికీ దేవుడు
నిజంగా నూతన కార్యము నీకు చేయబోతున్నాడు దేవుడు అద్భుతంగా నువ్వు మరి ఎప్పుడైతే దేవుని యొక్క మాటని మన జీవితంలో మనం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేది ఆయన అన్నమాట, మనం కాదు. మనకు తెలియదు ఏ మార్గం ఎలాగో, కానీ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు ఆయన చిత్తానుసారమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఉపదేశంతో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడనేడు దేవుడు, ఏ విషయంలో కూడా ఆధారపడనేడు. నీవు సొంతగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ మనం ఆలోచన చేసిన ఆయన కూడా అలా చేస్తే బాగుండదు ప్రభా, ఇలా చేస్తే బాగుండదు అనుకుంటావు, కానీ అది జరగనేడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో చాలా ఒక్కోసారి దేవుడు జరిగిచ్చే అద్భుతాలు అలా ఉంటాయి అన్నమాట. అందుకనే నిజంగానే అది మనం ఊహించలేము, అది మనకు తెలియదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన వేరు, ఆయన ఉద్దేశాలు వేరు కనుక మనం ఆ రీతిగా ఉండి మరి నిజముగానే నీతిమంతులు యెహోవాకి తెలియనని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ్యా, సహాయం దయచి దీవించు ఆశ్రదించు. ఇప్పటివరకు మీ జీవాకులతో మాట్లాడావు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నిజమే మీ ధర్మశాస్త్రంలో నీ జీవాకులతో నాటింపజేసి ఈ భూలోకంలో మరి ప్రభా నీ వాక్యము ద్వారాగే మా జీవితం, నీ వాక్యమే నా పాదములకు దీపం. నాయన నువ్వు నడిపించే విధానం బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డని నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. వారి జీవితంలో ఏది అవసరాలు అక్కరలు ఉండయో, అనారోగ్యాలు ఉండయో, ఆటంకాలు ఉండయో, సాతాను బంధకాలు ఉండయో, ప్రతి ఒక్క హృదయంలో మీరుండి కార్యం జరిగించు ప్రభా. గొప్ప విడుదల దయచేయి. వారి కన్నీటి నాట్యముగా మార్చండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ వాంఛన మీద తీస్తున్న దేవా, మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డను దర్శిస్తున్న దేవా. అయ్యా వృద్ధాపుల తల్లుల్ని తండ్రిని జ్ఞాపకం చేసుకో. వారు ఎంతో దుఃఖములో ఉండకుండా నాయన వారికి మంచి మార్గాలు తెరువు నాయన. ఆరోగ్యాలు దయచేయి. యవనస్తులతో మీరు మాట్లాడండి, అధికారులతోనూ మాట్లాడండి అయ్యా, అనేకులతోనూ మాట్లాడు ప్రభా. ఎంతమంది నిన్ను అయ్యా ఆకర్షిస్తున్నారు, అందరితోనూ మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు అయ్యా. వారి కార్యం జరిగించండి ప్రభా. అయ్యా అనారోగ్యములు ఆటంకాలు నాయన, బీపీలు, షుగర్లు, క్యాన్సర్, వేసి మెదర్స్, బోన్స్ నాయన, ప్రతి బలహీనతను యేసు నామములో ఇప్పుడే విడుదలేస్తున్నాయి యేసయ్యా. ఈ కార్యాలు జరిగించండి. ఉద్యోగాలు లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారు, మీరు ఉద్యోగాలు వ్యాపారాలను కల్పించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి మీరు జరిగిస్తున్న దేవ స్తోత్రాలయ్యా. వారి వాంఛన తీర్చండి. వారు ఎదురు చూస్తుండగా నూతన బలాన్ని దయచే ప్రభా. నూతన మార్గాన్ని వారికి తెలియపరచు ప్రభా. ఇప్పుడు వరకు నాయన నీ బలమైన కార్యాలు జరిగిస్తున్న దేవ స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, దీవించండి. చిన్న బిడ్డలేం ప్రభా, ఎలాంటి బలహీనతకు అధికారం లేకుండా పసిపిల్లలు నాయన వారి చుట్టూ నీ కంచి దయచి వారికి మంచి ఆరోగ్యం దయచి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ లోకంలో సమస్తాన్ని మీరు కలగజేసి నాయన ప్రతి బిడ్డని మీరు నడిపిస్తున్న విధానం బట్టి ప్రతి కార్యాలు జరిగించి వారి అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించి దీవించి నడిపించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించునుగాక.